ఇన్వెస్టర్ రెడ్డి గారికి, అలాగే వేదికమైనటువంటి ఇతర కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అమ్మ ఒకసారి చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఇద్దరులో పురుషులు స్త్రీలు ఇద్దరు ఎవరు బలవంతులు అన్నారు? అంటే నిజం చెప్పాలంటే శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే శారీరక బలాన్ని కూడా నడిపించేది ఏది? మానసిక బలం. మీ అందరికీ తెలుసు లేదో, పురుషుడు శారీరకంగా బలవంతుడైతే స్త్రీ మానసికంగా బలవంతుడు. ఎందుకంటే పురుషుడి కంటే స్త్రీ అనేక విషయాల్లో ఎన్నో విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కదా, అంటే కుటుంబాలు చక్కదిద్దుకోవడం దగ్గర నుండి, అలాగే పిల్లలకి జన్మనివ్వడం దగ్గర నుండి, వాళ్ళు పెంచడం దగ్గర నుండి చాలా, అంటే ఒక బయట మేము ఉన్నాం అనుకోండి, మేము ఏం చేస్తామంటే డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అయితే అంటే వంట పెట్టి మనం పెట్టడం జరుగుతుంది. ఎవరే సార్ వినండి. అదే ఉద్యోగస్తులు అనుకోండి, ఆడవాళ్ళు ఇక్కడ డ్యూటీ చేసాక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అంటే చూసారా, ఒక పక్క ఉద్యోగం చేయాలి, ఇంటికి వెళ్ళి వంట చేయాలి, కుటుంబాన్ని చక్కదిద్దాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా ఎవరి చేతిలో తయారవుతుంది? స్త్రీ చేతిలో. ఈ కుటుంబాన్ని పరిచయం చేసేది, సమాజాన్ని పరిచయం చేసేది ఎవరు? స్త్రీ. మీ యొక్క అమ్మ, మీ మదర్ ఏం చేస్తారు? నాన్నగారు అమ్మ, డాడీ, అదే కదా మీ తాతయ్య గారు, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మని మీకు పరిచయం చేసేది ఎవరు? మదర్, స్త్రీయే కదా. కాబట్టి స్త్రీ చేతిలో కుటుంబం తయారవుతుంది. తద్వారా కుటుంబాలన్నీ కలిస్తే ఏమైంది? సమాజం అయింది. ఈ సమాజం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం అయింది. మరి కుటుంబం ఎవరి చేతిలో తయారైంది? చేతిలో. కాబట్టి కానీ మీరు ఏంటంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క బలం మీరు తెలుసుకోలేకపోతున్నారు. మనకి చూసారా, నరక చతుర్దశి తెలుసు కదా మీ అందరికీ? నరక చతుర్దశి తెలుసు కదా, దీపావళి ముందు రోజు వచ్చిన పండుగ. ఆ రోజు ఏం జరిగింది? నరకాసురుడిని ఎవరు సంహరించారు? కృష్ణుడు సమస్యలు పడిపోతే ఎవరు? సత్యభామ సంహరించింది, అంతే కదా. మహిషాసురు మర్దని మనకి చూడండి, దసరాలో మనం చూసేది అవతారాలు, అంతే. స్త్రీ చాలా శక్తివంతులు అన్నమాట. కాబట్టి మీ యొక్క శక్తి ఏంటో మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకుని మెయిన్ అంటే మానసికంగా దృఢపడాలి. మీ చట్టం మీద అవగాహన కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వీడియో వాటి మీద ఆధారపడి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, పోలీసు ఫోన్ చేయాలంటే ఎంత నమోదు చేయాలి? ఓకే. ఫైర్ స్టేషన్కి, అంబులెన్స్ అయితే, ఆడపిల్లలు వేధించబడితే ఏంటి? 109. ఓకే. ఇవన్నీ బాగా మీరు అవగాహన కలిగి ఉండండి. ఎవరైనా ఎదురిస్తే మీరు, అంటే ఆడపిల్లలు